బంగారుపాలెం మండలంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీలు చేసిన ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. పాఠశాలలోని స్టోర్ రూమ్, వంటగదులను ఆయన పరిశీలించారు. అనంతరం మెనూ ఏ విధంగా అందిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసి అక్కడ ఉంటున్న బాలికను అన్ని సదుపాయాలు, ఆహారం అన్ని బాగున్నాయని అడిగి తెలుసుకొని సిబ్బందికి సూచనలు చేశారు. ఇన్ఛార్జ్ ఇస్తే ఆడదులు లేరు, ఈడదులు లేరు. ఆడ ఒక పూట, ఈడ ఒక పూట. కంప్లైంట్ పని పడితే అన్నీ ఎగిరిపోతాయి. చెప్తున్నా కాకుండా చేస్తే కొంచెం, ఎందుకంటే అన్నీ ఇప్పుడు బిల్డింగ్స్ ఉన్నాయి, 50 మంది పిల్లలు ఉన్నారంటే అవమానం. చెప్తున్నా 100 మంది ఉండాలి. ఉంటే కాకలు ఆడుతూ ఉంటుంది, బాగా అన్నీ చేసుకుంటారు. ఇంత మంచి రెన్యువేషన్ చేశారు. అది మ్యాపింగ్ చేయడం లేదో మీ డీడీ గారితో నిన్న అక్కడ కదా మనం ఫోన్ చేయలేదు సార్, చేసాము. నాకు గుర్తుంది. ఈసారికే సార్ మాట్లాడారు. ఈసారితో నేను మాట్లాడలేదు. చూడండి అట్లా అదే కదా దీనికి అయ్యేది స్వామి. మేము చెప్పింది ఏంది, మొత్తం రాష్ట్రం అంతా నేను పెడతా ఉంటే నువ్వు ఒక్కరు విచిత్రంగా మాట్లాడతావు. నేను చెప్పేది ఏంది నీకు అర్థం కావట్లేదు అండి. ప్రయత్నం కాదండి, నీకు డబ్బులు మిగులుతున్నాయి 200-300 అంటే అండి. నువ్వు అది అర్థం చేసుకోకపోతే నేను గోడలకు చెప్పాలన్నా నేను కాదు. ఉప్మా గానికి 780 లెక్క తెలిసినాడు. అంతకంటే తక్కువ అవుతుంది నీకు. 350, ఒక 300 రూపాయలు, 200 రూపాయలు, 250 రూపాయలు ఎరగడలేదు. ఓకేనా సార్? నేనండి మీ విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ముఖ్యంగా ఇది చాలామంది ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి రకరకాలుగా అనుకుంటా ఉన్నారండి. అంటే ఇది క్లియర్గా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ అనేది పనిచేస్తుంది. ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి, ఆహారం ఉంది కదా అని చెప్పేసి హోటళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్, రెస్టారెంట్లు, డాబాలు, చికెన్ షాపులు, ఇవన్నీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చూస్తారు. చాలామంది అందరూ నాకు రకరకాల కంప్లైంట్లు పెడతారు, సార్ ఆ హోటల్ అన్నం బాగాలేదని. మనం ఎంఆర్ఓ దగ్గర పోయి ఇంజెక్షన్ ఏమన్నట్టుంది అనమాట. ఇది నేను ఫుడ్ కమిషన్ చైర్మన్. హాస్టళ్ళు, అంగన్వాడీలు, స్కూల్స్ ప్లస్ రేషన్ షాపులు ఇవి చూస్తాను. కాబట్టి అందరూ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, అందరూ తెలుసుకోండి. దీనికి ఈరోజు ఒక హాస్టల్కి వచ్చాము. కొంచెం మెను ఆ డబ్బులు సరిపోక కొంచెం అడ్జస్ట్ చేయలేకున్నారు. అది ఏ విధంగా చేయాలా, ఎట్లా అనేది కూడా చెప్పాము. ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్హాన్స్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. 46 రూపాయల 67 రోజుకి ఇస్తుంది ప్రభుత్వం. దాంట్లో వారానికి 2 సార్లు చికెన్ పెట్టాలి, 157.5 గ్రామ్తో. 6 ఎగ్స్ ఇవ్వాలి, ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, మిల్క్ ఇవ్వాలి. 46 రూపాయల 67 ఇవన్నీ మిల్క్ ఇవ్వాలి. దానికి మళ్ళీ టిఫిన్ పెట్టాలి. 6 రోజులు 6 రకాల టిఫిన్, 7 రోజులు 7 రకాల టిఫిన్ పెట్టాలి. ఒక్కటి మటుకు ఇడ్లీ మటుకు డబల్ వస్తుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 కర్రీస్ విత్ కర్డ్ భోజనం పెట్టాలి. మళ్ళీ సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలి, చిక్కీ ఇవ్వాలి, ఒకటి మళ్ళీ స్నాక్స్ ఇవ్వాలి. నైట్ మళ్ళీ 2 కర్రీస్ విత్ బటర్ మిల్క్ భోజనం పెట్టాలి. మళ్ళీ నైట్ ఒక అట్టిపండు ఇవ్వాలి. ఇది 46 రూపాయల 66 నడపాలంటే సాధ్యమేనా? కొంచెం ప్రభుత్వం కూడా ఈ విషయంలో మేల్కొని రైస్ ఒకటి ఫ్రీ వస్తాయి, రైస్ ఒకటే ఫ్రీ వచ్చేది. వంట వాళ్ళ ఛార్జెస్ అంతా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి కొంచెం కష్టంగా ఉంది వాస్తవం చెప్పాలంటే. మేము కూడా గట్టిగా అడగలేని పరిస్థితి వాస్తవంగా. కాబట్టి కొంచెం ఏదన్నా తగ్గించుకోండి అని. ఏం తగ్గించుకునే పిల్లలు కడుపు కొట్టినట్టే. 2023లో తిన్నోళ్ళు 2026లో తినలేకున్నారంటే రేట్లు పెరిగాయి. రేట్లు కాలానుగుణంగా పెరిగాయి అనమాట. ఒకరిని అడిగేది కాదు. ప్రభుత్వం కూడా మేము ఎవ్రీ ఇయర్ 100 రూపాయలు పెంచండి కంటిన్యూగా రేట్లకు అనుగుణంగా అని చెప్తా ఉన్నాం. 1250 1400 చేయించాం 2023లో. నేనే దగ్గరుండి చేయించాను. అది కష్టమైంది ఆ రోజుల్లో. మళ్ళీ ఎవ్రీ ఇయర్ 100 పెంచుతామని చెప్పారు, కానీ అది జరగడం లేదు. కాబట్టి ప్రభుత్వం స్పందించి పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళు మంచిగా కడుపు నిండా తింటేనే మంచిగా మనసు పెట్టి చదువుకోగలరు. అది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క కాన్సన్ట్రేషన్. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉందండి. ఏదైనా సరే కంప్లైంట్లు పెడితే కన్నా అధికారులకు పంపిస్తాం. మేము రాలేము అంత ఈజీగా. ఎందుకంటే 28 జిల్లాలు తిరగాలి, కష్టమవుతుంది మాకు. కాబట్టి వీడియో రూపంలో పెడితే కన్నా ఏదన్నా అంటే వీడియోలు ఎట్లా వస్తాయి సార్ హాస్టల్లో అనొచ్చు. రేషన్ షాపులు ఉన్నాయి, ప్లస్ అంగన్వాడీలు ఉన్నాయి, ఎక్కడైనా మిడ్ డే మీల్స్లో ఉన్నాయి. ఏదైనా లోటుపాట్లు ఉంటే కానీ వీడియోలు పెట్టగలిగితే కానీ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైనా లెటర్ రూపంలో మీరు రాసి పెడితే కన్నా దాని మీద అధికారులకు పంపించి ఏదో ఒక అలర్ట్నెస్ సంథింగ్, అరే మీ మీద కంప్లైంట్ వచ్చినాయి, ఈ విధంగా చెప్పినారు అని ఒక రిపోర్ట్ వస్తుంది మాకు. ఆ విధంగా అందరూ సహకరిస్తారని ఇక్కడ కూడా ఈ గ్రామంలో కూడా